ఒక సైకియాట్రిస్ట్ ప్రాబ్లమ్ ఉన్న వారికి ఏదైనా ట్రీట్మెంట్ కొంచెం కరెంట్ షాక్ ఇచ్చి ట్రీట్మెంట్స్ ఇస్తుంటారు అని అంటుంటారు, భయపడుతుంటారు. అసలు ఏ స్టేజ్లో ఉన్న వారికి ఆ ట్రీట్మెంట్ ఉంటుందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ షాక్ అనేది ఎగ్జాక్ట్లీ కరెంట్ షాక్ అనేది ఇప్పుడు ఆపరేషన్ చేస్తే కోసి పారేశారు అంత ఇలా చెప్పం. ఏదో ట్యూమర్ వచ్చింది లేకపోతే ఏదో గడ్డ వచ్చింది తీసాము అని చెప్తాం తప్ప కోసి పారేసాం అనే వర్డ్ రాదు. సో ఇక్కడ కూడాను కరెంట్ తో ట్రీట్మెంట్ చేస్తారు కానీ అది షాక్ ఇవ్వడానికి కాదు, బ్రెయిన్ కి ఒక స్టిమ్యులస్ లాగా ఇస్తారు. సో దాని ద్వారా సీజర్ ని ఇండ్యూస్ చేసి దాంతో ట్రీట్మెంట్ జరగడానికి చూస్తారు. ఇది వచ్చేసేసి కొన్ని మానసిక జబ్బులకి, అంటే సివియర్ డిజార్డర్స్ అంటే సూసైడ్ థాట్స్ ఉన్న వాళ్ళకి, లేదంటే తీవ్రమైన సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, మందులతో పనిచేయని వాళ్ళకి, ఈ కౌన్సిలింగ్లు మందులు ఇవన్నీ హెల్ప్ అవ్వకుండాను రెసిస్టెన్స్ ఉంది, వాళ్ళకి నయం అవ్వట్లేదు, అట్లాంటి వాళ్ళు. అండ్ ఎస్పెషల్లీ సూసైడల్ థాట్స్ అంటే చనిపోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ బట్ అనుకున్నట్టుగా అదేమి భయంకరమైన ప్రొసీజర్ కాదు, వాళ్ళకి పెయిన్ కలిగించడానికి కాదు, ఏది కాదు. జస్ట్ మనం వేరే ఆపరేషన్ చేసినట్టు ఎనస్థీషియా ఇస్తాం. సో ఇక్కడ కూడా ఎనస్థీషియా ఇచ్చి బ్రెయిన్ కి ఒక స్టిమ్యులస్ ఇస్తారు అంతే.